అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. బాబుని స్కూల్లో వదిలేసి వెళ్తూ ఉంటే మరి ఇక్కడ ఉంటున్న ఫ్లవర్స్ కనబడ్డాయండి. నిజంగా మరి ఇంత మురికి నీళ్ళల్లో కూడా తామర పుష్పము మురికి అంటించుకోకుండా ఎంత నీట్గా బయటకు వచ్చింది కదా. మరి ఆ పువ్వు మనకి ఏం నేర్పిస్తూ ఉందంటే ఈ లోకంలో దేవుని బిడ్డలకు అవి సాదృశ్యంగా ఉన్నాయి. మరి మన చుట్టూ పాపమైన బురద, భయంకరమైన వ్యభిచారము, అక్రమ సంబంధాలు, దొంగతనాలు, మోసాలు, ఎక్కడ చూసినా అవినీతి మరి లోకాన్ని ఏలుతా ఉంది. మరి ఈ లోకం అనే పాపంలో మనము పరిశుద్ధంగా ఉండాలి. ఆ పువ్వులాగా మరి మురికి మనకు అంటకుండా జీవించాలి. దేవుని కొరకు నీతిగా, నిజాయితీగా, పరిశుద్ధంగా జీవిస్తే గనుక ఆ పువ్వుని చూసి ఎంత ఆనందించానో మరి యేసు ప్రభు కూడా మన జీవితాన్ని చూసి అలాగా ఆనందించి సంతోషించి గొప్పగా మనల్ని ఫలింపజేస్తాడు. కాబట్టి పరిశుద్ధంగా జీవితం దేవుడు మిమ్మల్ని దీవించిన తర్వాత ఆమేన్.